Welcome back to Solution Education. In this video is regarding important questions of entrepreneurship development subject BBA 5th semester 3rd year students. It is useful for all universities in Telangana state like OU, KU, MGU, PU, TU, SU universities. In this subject have 5 units. Let us discuss about unit wise. In unit 1 important questions. ఓవరాల్గా యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో 5 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి నీడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సెకండ్ వన్ డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఇండియా. థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ యూనిట్లో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్స్ మీద ఎటువంటి సందేహం అవసరం లేదు, ప్రిపేర్ అవ్వండి పక్కా అండ్ ఈజీగా ఫైనల్ ఎగ్జామ్లో ఈ యూనిట్ని అటెండ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎకానమీ. అండ్ 5th వన్ ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ 5 అనేది యూనిట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా ఈ యూనిట్లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కస్ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. అండ్ సెకండ్ వన్ discuss the phases in EDP in details with relevant example. And third one explain entrepreneurial motivation and its effectiveness in entrepreneur development. ఈ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ పేపర్స్ ఆల్సో. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో యూనిట్కి వచ్చేసరికి ఈ 4 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఎటువంటి సందేహం అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అండ్ ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్కి ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ నరేట్ ద రోల్ ఆఫ్ MSME ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అండ్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ స్మాల్ స్కేల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ బై నెక్స్ట్ 10 years ఇన్ ఇండియా. ఈ యూనిట్లో కూడా ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఉంది. ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అవుతుంది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద ఎంటర్ప్రెన్యూరల్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫర్ MSME ఇన్ ఇండియా. అండ్ 5th వన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ MSME. సో ఈ యూనిట్లో ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ యూనిట్ని కూడా ఎగ్జామ్లో మీరు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి 4th యూనిట్. ఈ 4th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రోల్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ SIDBI రోల్ ఇన్ ఎంటర్ప్రెన్యూరియల్ ఫైనాన్సింగ్. అండ్ థర్డ్ వన్ డిస్కస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ IDBI అండ్ ICICI ఇన్ బిల్డింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. యూనిట్లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 మీద మీరు దృష్టి పెట్టి నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ యూనిట్ని కూడా మీరు ఎగ్జామ్లో ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అండ్ 4th వన్ వచ్చేసి వేర్ ఆర్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ హౌ ఇట్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ బిల్డింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అండ్ 5th వన్ వచ్చేసి రోల్ ఆఫ్ SIDBI అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ 2. సో ఓవరాల్గా యూనిట్లో ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఉంది. ఈ 5 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి లాస్ట్ యూనిట్
అండ్ నెక్స్ట్ యూనిట్ 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఈ వీడియోలో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ సెబీ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్. సెకండ్ వన్, ఎవల్యూషన్ అండ్ గ్రోత్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ ఇన్ ఇండియా. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ హ్యాస్ గెయిన్డ్ సో మచ్. ఈ యూనిట్లో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ యూనిట్ని కూడా ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అండ్ ఫోర్త్ వన్, ఫ్యూచర్స్, నీడ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ మార్కెటింగ్. అండ్ ఫిఫ్త్ వన్, స్ట్రక్చర్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సో ఈ యూనిట్కి వచ్చేసి ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ అండ్ whoever prepare these questions for your exam, after completion of your exam, give your feedback in comment section. And your like is helpful to reach the video whoever needed. And thanks for watching. Don't forget to subscribe, like, share, comment the videos, and all the best for your exam.